టాలీవుడ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అత్యంత ప్రతిభావంతుడైన యువ దర్శకుడు నాగశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నేటి కల్కి 2898 ఏడి వరకు ఆయన ప్రయాణం అసాధారణమైనది. నాగశ్విన్ రెడ్డి 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్ జయరాం రెడ్డి మరియు డాక్టర్ జయంతి రెడ్డి ప్రముఖ వైద్యులు. సంపన్న మరియు విద్యావంతులైన కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆయనకు చిన్నప్పటి నుండి సైన్స్ మరియు ఫిక్షన్ కంటే కథల మీద, సినిమా మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. నాగశ్విన్ తన పాఠశాల విద్యను హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ చేశారు. సినిమాలపై మక్కువతో అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ పొందారు. ఇక ఈ అంతర్జాతీయ శిక్షణే ఆయన సినిమాల్లో కనిపించే రిచ్ విజువల్స్, వరల్డ్ క్లాస్ మేకింగ్కు పునాది వేసింది. కెరీర్ ప్రారంభం అసిస్టెంట్ డైరెక్టర్గా. దర్శకుడిగా మారకముందు నాగశ్విన్ తెర వెనుక కష్టపడ్డారు. శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అక్కడ ఆయన సినిమా నిర్మాణంలోని మెలకువలను, సహజత్వాన్ని నేర్చుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం తొలి అడుగు. నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగశ్విన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాని హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. జీవితం అంటే కేవలం డబ్బు, కెరీర్ మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉందనే ఫిలాసఫీని ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు.